ఇటువరు తీస్తా తర్వాత తీస్తా కొంచెం వెనకాల జరగండి సార్, కొద్దిగా వెనకాల జరగండి. మొత్తం తీసేసి చిన్నవి తెచ్చుకో అంటే అక్కడ మురుగు నీళ్ళు బతుకుతాయి. ఇప్పుడు అక్కడ అయిపోయింది మనం చూసి తర్వాత ఇప్పుడు జగిత్యాల మత్స్య పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు క్యాలెండర్ చేయించిన గౌరవ అధ్యక్షులు అంజయ్య గారికి, అదేవిధంగా రాజు గారికి, మిగతా సభ్యులకు, మా సొసైటీ అధ్యక్షులు గంగారాం గారికి, సీనియర్ నాయకులు రెడ్డి గారు, రాజేశం గారు, ఇక చాలామంది ఉన్నారు. అందరికి కూడా పేరు పేరున గుళ్ళ శంకరన్నకు అందరికీ శంకరన్నకి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అందరికి కూడా ధన్యవాదాలు పేరు పేరు. అందరి పేరు చెప్పడానికి ఏమనుకో. మరి గత 9.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ భూగర్భ జలాలు పెంచడం పైన దృష్టి పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలోని 46,000 చెరువులను 9,000 కోట్ల రూపాయలతోటి వాటిలో మట్టి తీయడం కావచ్చు, కట్టలు మంచిగా చేయడం కావచ్చు, తూములు మంచిగా చేయడం, వీటన్నిటి ద్వారా మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు భూగర్భ జలాలు పెరిగింది. మన తెలంగాణ రాష్ట్రం పీఠభూమి, ఎత్తు మీద ఉంటుంది. గోదావరి, కృష్ణా నదులు రెండు ఉన్నాయి, అనేది రెండు కూడా కిందికి వెళ్ళి వాడుతూ ఉంటాయి పక్కకి. మరి మనకి ఏకైక ఆధారం చెరువులు. స్వతంత్రం రాకముందు గతంలో కాకతీయులు కావచ్చు, ఇంకా వేరే రాజులు ఆనాడు గొలుసు కట్టి చెరువులు తవ్వడంతో పడ్డ నీళ్లను ఎక్కడికక్కడ మనం ఒడిసి పట్టుకున్నాం. ఉదాహరణకు మీకు చింతపట్ట కళ్ళపల్లి చెరువు మీ ఆధీనంలో ఉంటుంది. మా జగిత్యాల మత్స్య పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో చింతపట్ట మరి కళ్ళపల్లి మరి నాకు లింగం చెరువు ఉన్న పూర్తి అవగాహనతో, ఎందుకంటే జగిత్యాల దగ్గరే అంతర్గామంలో మేము పుట్టి పెరిగిన కాబట్టి మరి మనకు నీళ్లు గొరగొండం గుట్టలల్లా, ఉల్లాపురం గుట్టలల్లా, అంతర్గామ, ఆ పక్కన వర్షాలు పడితే ఆ గుట్టలలో నుంచి రాంపురం నుంచి అంతర్గామ చెరువులకు, అంతర్గామ ఊరేదర్లకు వెళ్ళి అప్పుడు కాలువ రాకముందు కుంట ఉంటుండే, ఆ కుంటకి వెళ్ళి అటు ఆశించరు, ఇటు లింగాంచరు, మత్తడి దుమ్ముతాడు దరూరు వాగుల, ఇటు లింగాంచరుకి వెళ్ళి వచ్చేటప్పుడు మన అంతకుముందు లింగంపేట, ఇప్పుడు ఎలకబాయివాడ ప్రాంతం అంటారు, అక్కడ ఒక పెద్ద పర్రే నీళ్ళకి వచ్చి చింతకుంట చెరువులో బ్రహ్మాండంగా పడేటి. చింతకుంట చెరువుకి వెళ్ళి మళ్ళీ కళ్ళపల్లి చెరువు, ఆడికెళ్ళి మళ్ళా తిప్పనపేట దిక్కుపోయి గచ్చుమాటు, ఇవన్నీ మనం చూస్తాము. అంటే ఈ రకంగా మనకు పెద్ద అవగాహన లేని కాలంలోనే ఆ కాలంలో పరిపాలకులు స్వతంత్రం రాకుండా చేసి వచ్చిన తర్వాత ఏనాడు కూడా ఏ చెరువు గురించి కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. ముఖ్యంగా వరదకాలం అడ్డం వచ్చిన తర్వాత నీళ్లు గుట్టలలోకి వచ్చేటి ఇటు నుంచి అటే పోయే పరిస్థితి వస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిన తర్వాత రాంపూర్ పంప్ హౌస్ నుంచి పైప్ లైన్ వేసి అంతర్గామ చెరువు నింపడం, దాని ద్వారా అక్కడ నుంచి దరూరు వాగులకి వెళ్ళి ఇట్లా నీళ్ళు వెళ్తా పోతుంది. మరి జగిత్యాల ప్రాంతానికి వస్తే ముఖ్యంగా మన చింతకుంట చెరువు బ్రహ్మాండంగా మనం ఆధునీకరించుకున్నాం. దానికి ఒక మినీ ట్యాంక్ బండ్ లెక్క వేసుకున్నాం. ఒకప్పుడు నిలబడే పరిస్థితే ఉండేది కాదు అక్కడ. అట్లనే కళ్ళపల్లి చెరువు కట్ట కూడా దాదాపు 1.5 కోట్ల పైన ఖర్చు పెట్టి మంచిగా వేసుకున్నాం.
లోతు చేసుకున్నాం, మత్తడి మంచిగా చేసుకున్నాం. ఇంకొక 10 లక్షల కింద మన వర్షాలకు దెబ్బతిన్నది పని ఉన్నది తప్ప అంత బ్రహ్మాండంగా చేసుకున్నాం. తంతెలు గారు అన్నిగా అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నిర్ణయాలు తీసుకున్న తర్వాత ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టుకోవడం వల్ల ఇవాళ భూగర్భ జలాలు పెరిగినాయి. ఇదేదో నేను స్పీచ్ ఇచ్చేది కాదు, ఇప్పుడేం ఎలక్షన్ కాదు. మీరు ఏ భూగర్భ శాఖ ఉంటుందో జియాలజిస్టులు అంటారు, ఎవరిని అడిగినా చెప్తారు. అంతకుముందు మనకు ఎంత లోతు పోతే నీళ్ళు పడుతుండే, ఇప్పుడు ఎంత లోతుంది. గత 6-7 ఏళ్ళకి వెళ్ళి ఏ ఊర్లో ఏ బావిలో క్రెయిన్లు పెట్టింది లేదు, పూడిక తీసింది లేదు, కొత్త బోర్లు పెట్టి చాలా తక్కువైంది. అంతకుముందు రైతులు సంపాదించిన ప్రతి పైసా తమ్ముడికి తెలుసు, సింగిల్ వీడియోస్. మళ్ళా పంట రాగానే ఎండాకాలం ఆముదం తీసుడు లేదా బోరేసుకునే పరిస్థితి. మరి దాంతోపాటు ఈ భూగర్భ జలాలు పెరగడం వల్ల మన గంగాపుత్రులు సంతోషంగా ఉండాలని కొన్ని చోట్ల మన ముదిరాజులు సొసైటీలు ఉంటాయి, అక్కడ ఉచితంగా మంచి చేప పిల్లలు వేయడం, దాంతోపాటుగా మోపెడ్ బండ్లు ఇచ్చారు అమ్ముకోవడానికి. ఇవన్నీ కూడా మార్కెట్లో డెవలప్ చేయడం జరిగింది. జైత్యాలు కూడా బిడ్బార్లో మార్కెట్ డెవలప్ చేసాం. అది అతి త్వరలోనే మన ప్రారంభమైంది. దాని మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ రకంగా మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మన మత్స్య పారిశ్రామిక సంఘాలు బలోపేతం అవడానికి, ఆర్థికంగా బలోపేతం అవడానికి, కొంత ఆదాయం పొందడానికి అన్ని రకాలుగా మన ముఖ్యమంత్రి గారు వారి వంతుగా కృషి చేసారు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నా వంతుగా ఈ ప్రాంతంలో గత 9.5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా, శాసనసభ్యునిగా ప్రతి చెరువు కూడా నేను తిరిగిన. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మన వాటి మరమ్మతులు కావచ్చు, నీళ్లు నింపడానికి ఏం చేయాలనేది, మరి అట్లనే మన మత్స్య కార్మికులు పట్టుకునే సందర్భంలో కొద్దిగా నీళ్లు తీసి రైతులకు ఇబ్బంది లేకుండా చేపలు పట్టే విధంగా కూడా నా వంతుగా ఎలవెల్లో కృషి చేస్తున్నాను. ముందు కూడా నా సహకారం మీ అందరికీ కూడా ఎప్పటికీ ఉంటుంది. మీ సహకారం కూడా నాకు అవసరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికే జగిత్యాల గంగపుత్ర సంఘ భవనానికి ఎప్పుడు లేని నిధులు కూడా గతంలో ఇవ్వడం జరిగింది. మొన్న కూడా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఎస్డిఎఫ్ ఇస్తే 5 లక్షల రూపాయలు అదనంగా కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా మళ్ళీ నిధులు మంజూరు చేయించి దాని అభివృద్ధి కూడా తోడ్పడతానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో 2004 సంవత్సరానికి సంబంధించిన కాలమాని క్యాలెండర్ ముద్రించి ఆవిష్కరణ చేయడం అభినందించదగ్గ విషయం. వాస్తవంగా వీళ్ళ సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించేది విద్యా వ్యవస్థని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రధాన మూలం బోధకులు. అటువంటి బోధకులకు ఏదైతుందో సమస్యలు లేకుండా వారి సమస్యలన్నీ పరిష్కరింపచేసి వారితో మెరుగైన రీతిలో సేవలు పొంది ప్రయత్నం చేయటం ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పక తప్పని చెప్పండి. ఇప్పుడు ఒక విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది వీళ్ళ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా తెలంగాణ ప్రాంతం వివక్ష గురవుతుంది, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా రూపుదిద్దుకోవడంతో మన ప్రాంతంలో ఉన్నటువంటి విద్యా సమస్యలతో పాటుగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయి, అందరికీ ఉపాధి కల్పనకి ఏదైతుందో అవకాశం లభిస్తుందనేటువంటి ఒక భావనతోని ఉద్యమాన్ని బలోపేతం చేయటం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం మనకందరికీ తెలిసింది. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ దశాబ్ద కాలంలో ఉద్యమ నాయకుడిగా భావించి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి 2 పర్యాయాల అవకాశం కల్పిస్తే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏ విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుల్లో ఉండేటువంటి సమస్యలు పరిష్కారం లభిస్తుందని చెప్పి భావించడం జరిగిందో ఇవి మరింత పేరుకపోయినా మరింత సమస్యలు జటిలమై ఉన్నాయని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటారు. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోని ఇవాళ ఈ సిపిఎస్ విధానానికి ఒక పరిష్కారం లభించి ఓపీఎస్గా రూపుదిద్దుకుంటుందని చెప్పి భావించింది.
వాస్తవంగా ఇది రాష్ట్ర ప్రభుత్వాలు స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. పెన్షన్ విధానం పట్ల ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది. మరి ఆ సిపిఎస్ ఓపీఎస్ విధానం మార్పు పట్ల గత ప్రభుత్వం ఏదైతుందో తగు నిర్ణయం తీసుకోలేకపోవడంతో నూతనంగా నియామకం పొందేటట్లు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలన్నీ కూడా కొంత ఆందోళనకు గురవుతున్నామని చెప్పక తప్పని చెప్పి అట్లా ఈ జోనల్ సిస్టమ్కి సంబంధించిన 370 జీవో ఏదైతే తెరపైకి వచ్చిందో ఇప్పుడు 371D స్థానే అంటే వాస్తవంగా ఈ జోనల్ సిస్టమ్ అనేది ఇటు ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకే కానీ అటు విద్యార్థి లోకానికి కానీ మెరుగైన రీతిలో ఉండాలి. ఇక్కడ ఉమ్మడి జిల్లాలుగా ఉన్నప్పుడు ఏదైతుందో ఒక ప్రాంతంలో ఒక ప్రాంతంకి బదిలీ చేయబడి ఉద్యోగ ఉపాధ్యాయులు ఏదైతే వివిధ ప్రాంతాలకు సేవలు అందింపచేయడం జరిగిందో ఇక్కడ ఒక ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లా ఉదాహరణ తీసుకుంటే అది ప్రస్తుతం 4 జిల్లాలకు విభజించబడింది చేయటం. ఇటు బాసరే కానీ సిరిసిల్ల రాజన్నే కానీ కాళేశ్వరం కానీ భద్రాద్రి స్పౌస్ కూడా భర్తలు కూడా కలిసి ఉద్యోగం చేసే అవకాశం లేకుండా పెన్షన్ విధానానికి సంబంధించిన యొక్క సిపిఎస్ను మరి మార్పు పడే విధంగా తగు నిర్ణయం తీసుకోవడంగా ఈ 370 జీవోను కూడా ఇచ్చించి వీళ్ళ విద్యార్థుల్లో కానీ ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నట్టు ఆందోళనను అంటే నా ఆలోచనే ప్రాతిపదికను చేపిస్తే ఇవన్నీ పరిష్కారాలు లభిస్తున్న బాగున్నాయి. ఈ అంశం నివేదించి నూతన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి పట్ల ఇచ్చే ఏ విధంగా మనం సమీక్షించి మార్పు చేయగలుగుతాం. అవసరం వస్తే ఒక కమిటీ వేసేలా కానీ తక్షణమే నిర్ణయం తీసుకునే విధంగా ప్రభుత్వానికి నివేదిస్తా అని చెప్పి అంటున్నా. అట్లాగే ఇవి ఉమ్మడి సర్వీస్ రూల్స్ కూడా ఈ కామన్ సర్వీస్కి సంబంధించి రాష్ట్రపతి ఆమోదం పొందిన తదుపరి కూడా ఏదైతుందో ఇలా వివిధ సాంకేతిక అంశాలతోనే అది పెండింగ్ పడిపోతుంది. దాన్ని సాగు చేసుకుని వల్ల మీకు డిఓలు ఖాళీ కానీ డిప్యూటీ డిఓలు ఖాళీ కానీ ఎంఈఓలు కానీ ప్రధానోపాధ్యాయులు కానీ SG2 స్కూల్ అసిస్టెంట్లు కానీ అసలు పదోన్నత ప్రక్రియ మొత్తం నిలిచిపోయింది. ఒకసారి పదోన్నత ప్రక్రియ మనం పూర్తి చేస్తే మన ఖాళీలు భర్తీ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఖాళీలు భర్తీ చేసుకుంటే మన విద్యాబోధన మెరుగవుతుంది. కాబట్టి వాళ్ళు ఏదైతుందో ఈ పదోన్నతులకు సంబంధించి ఎక్కడ ఎవరు పదోన్నతి పొందబోతున్నారో మనం గుర్తించాలి. గుర్తించి ఆ దిశగా మనం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయగలిగినట్టయితే వీళ్ళు త్వరితగతిన ఒక 6 మాసాల లోపల ప్రక్రియ మనం పూర్తి చేసుకోవచ్చు. అవసరం రేపు జూన్లో మళ్ళీ మన విద్యా సంవత్సరం ఆరంభం అవుతుంది. విద్యా సంవత్సరం ఆరంభం నాటికి ఏదైతుందో శాంక్షన్ పోస్ట్ ఖాళీ అన్ని భర్తీ చేయబడాలి. ముందుగా రేషనలైజేషన్ అనేది ఏదైతుందో కేవలం ఇవాళ అంటే ఉపాధ్యాయుల కుదింపు కొరకు మాత్రమే దాన్ని వినియోగిస్తుంది తప్ప బోధన మెరుగుపరచడానికి కనబడటం లేదు. ఇలా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందంటే దానికి కారణం ఎవరు? మనం విశ్వాసం కలిగించాలి. నిరుపేద వర్గాలు ఏదైతే ప్రభుత్వ పాఠశాలలకు రావాల్సిన పిల్లలు ప్రైవేట్ పాఠశాలను ఆశ్రయిస్తుంది. అది వాళ్ళపై ఆర్థికంగా భారం పడుతుంది. నిరుపేద వర్గాలు ఏదైతే వాళ్ళకి ఆర్థిక స్తోమత లేకున్నప్పటికీ అప్పో చేసి వాళ్ళ పిల్లల భవిష్యత్తు జీవితానికి సంబంధించింది కాబట్టి ప్రైవేట్ పాఠశాలలో మొగ్గు చూపుతున్నారు. దాన్ని ఆ విధంగా కాకుండా ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేసి ఏ ఆంగ్ల మాధ్యమంలోనే భవిష్యత్తు ఉందని చెప్పని భవిష్యత్తు దొరుకుతుందో ఆ ఆంగ్ల మాధ్యమంలో మెరుగైన ఒక బోధన సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలలు కల్పించే విధంగా ఏదైతుందో ప్రభుత్వం ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పండి. ఆ దిశగా ప్రభుత్వానికి నేను నివేదిస్తా. ఇవాళ జాబ్ క్యాలెండర్ కూడా డిఎస్సి నోటిఫికేషన్ మెగా ఏదైతుందో ఇప్పుడు 5,000 స్థానే ఇంకా 15,000 అదనంగా కలిపి 20,000 నింపాలని తలుస్తుంది ప్రభుత్వం. ఏదైనా మీ యొక్క ఆలోచనలు సూచనలు ఎప్పటికీ తీసుకుంటా ప్రభుత్వం నివేదిస్తా. నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశాను. మీరు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయండి. ప్రత్యేకించి విద్యా వ్యవస్థకు సంబంధించి మీ ఉపాధ్యాయ సంఘాలు అందరితో కూడా మీ ఎంత 4 సంఘాలు ఉన్నాయో చెప్పంటారు. ఆ 4 సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి మీ యొక్క ఆలోచన సూచనలు తీసుకొని ఆ పరిష్కారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఎట్లా బట్ పరిష్కారం నిర్ణయం తీసుకోపోయే ముందు దాని స్టేక్ హోల్డర్స్తో చర్చించాలి. గత ప్రభుత్వం ఏం చేసింది? దాని స్టేక్ హోల్డర్స్తో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంతో 370 మనకు ఆటంకమైపోయిందని చెప్పండి. అదే ముందే మీతో చర్చించి దాన్ని తగు సూచన చేస్తే ఇవాళ ఈ సమస్య లాగపోతుంది. నేను తప్పకుండా ఈ అంశాలకు సంబంధించి సీఎం గారితో ఏదైతుందో ఈ 370 జీవో సమీక్షించడానికి కావాల్సిన చర్యలు చేపట్టడానికి నేను ముఖ్యమంత్రి సూచిస్తా. నేను సాధ్యమైన తొందరలో ఈ జనవరి ఫిబ్రవరిలోగా ఏదైతుందో ఈ యొక్క మీ సమావేశం ఏర్పాటు చేసి మీ యొక్క సలహాలు సూచన పొందే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి పేర్కొంటున్నా. మరి ఈరోజు టీటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ క్యాలెండర్ ఆవిష్కరింప చేసే అవకాశం కల్పించినందుకు
మిత్రులు రామరెడ్డి గారు వారి సహచరులందరూ కూడా ఉపాధ్యాయ సోదరులకు ఉపాధ్యాయులకు అందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ ఈ రాబోయే విద్యా సంవత్సరం మెరుగైన రీతిలో విద్యా బోధన సౌకర్యాలు రూపొందింపబడే విధంగా ఈ సేవలు అందింపచేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.